అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఆ, ఒక మాట ఇందాక మీరు అంటుంది అన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ ఆర్టిస్టు, చంద్రబాబు గారు ఒక డ్రామా ఆర్టిస్టు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బాబు చిట్టి ఇట్రా ఇట్రా అమ్మా ఇట్రా అమ్మా చాలా కామెడీగా చేశారు. నాకైతే ఒక కామెడీ ఆర్టిస్ట్ గుర్తుకొచ్చారు. ఇప్పుడు ఏలేరు కాలువల ఆధునీకరణ సమస్య ఇప్పుడు కాదండి, దశాబ్దాలుగా ఉన్న సమస్య. దీన్ని ఆధునీకరించడానికి ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ఆధునీకరించిన కారణంగా ప్రతి సంవత్సరం మాన్సూన్ లో కొద్దిపాటి వర్షానికి మునిగిపోతాయి, ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంకా ఎక్కువ మునిగిపోతాయి. సో ఆ పరిస్థితి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కూడా సొంతంగా రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిని, ఆ ఫేస్ చేసిన వ్యక్తిని. సో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు ఒకటి. అయితే దీనికి యూటర్న్ తిరిగింది ఎప్పుడంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు, అంతకు ముందు యాక్చువల్ రాజశేఖర ప్రమాణ స్వీకారం చేశాక ఆయన పాదయాత్రలో భాగంగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ పిఠాపురం ప్రాంతాలు వచ్చినప్పుడు, ఆ కత్తిపూడి వైపు వెళ్ళేప్పుడు నేను ఏలేరు కాలు ఆధునీకరిస్తా అని చెప్పారు. ఆ తర్వాత 2005-6లో పెద్ద ఎత్తున వరదలు ఇలాగే వచ్చాయి. అప్పుడు యాజిటేషన్ జరిగింది. మీరు హామీ ఇచ్చారు చెయ్యాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి, 1,00,000 సంతకాలు ఇవన్నీ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. దీని మీద ఫస్ట్ అడుగు పడింది 24/7/2008 జీవో నెంబర్ 569 మోడరైజేషన్ ఆఫ్ ఏలేరు ఇరిగేషన్ ఛానల్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి అప్పుడు ఇచ్చిన అంచనాల వ్యయం 138 కోట్లు, 175,000 వరద ఫ్లడ్ వచ్చినా సరే దీన్ని హ్యాండిల్ చేసే విధంగా చేశారు. చేసి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు ఆ యొక్క దారి మాది. ఎందుకంటే అన్ని కొంచెం కుచించుకోవడం, కొంచెం పాటు వెళ్ళకపోవడం చేశారు. అది ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికల తర్వాత 2009 తర్వాత ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. అదే ఎన్నికలకు ముందు అయితే దానికి శంకుస్థాపన కూడా చేశారు. ధర్మవరం దగ్గర శంకుస్థాపన చేశారు. ఎన్నికలు అయిన తర్వాత వారు ఎక్కువ కాలం పదవిలో ఉండలేదు. తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోరు. అది 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాదయాత్ర ఇటే వచ్చారు. వచ్చినప్పుడు ఏలేరు కాలువ రాజనీకరణ ఏదైతే మొదలు పెట్టారో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత అక్కడ ఆగిపోయింది కాబట్టి నేను మిగతాది పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి ఆయన 24/4/2015 జీవో నెంబర్ 241 241 జీవో, ఇది ఈ జీవో 2 ఫేజెస్ గా, ఫేజ్ 1 ఫేజ్ 2 గా చేద్దాము అని 295.82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు. ఫేజ్ 1 కి టెండర్లు పిలిచారు, కొంత వర్క్ మొదలు పెట్టారు. ఫేజ్ 2 కి టెండర్ పిలిచారు, వర్క్ మొదలు పెట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నేను అది పూర్తి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పనులు ఆప్చేయటమే కాకుండా 8/7/2020 జీవో నెంబర్ 365 ఇచ్చారు. ప్రీ క్లోజర్ జీవో అనమాట. ఈ ప్రీ క్లోజర్ జీవోలో అప్పటి వరకు జరుగుతున్న వర్క్స్ ని ఆయన ఆపేశారు. ఇది చూడండి, 22 మోడరైజేషన్ ఆఫ్ ఏలేరు, ఈ ప్రీ క్లోజర్ లో ఏలేరు మోడరైజేషన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైంది, 2020లో ఆపేసిన 2 మాసాలకి పెద్ద ఎత్తున ఏలేరు నుంచి వరద వచ్చేసింది. ఎప్పుడు లేనిది కేసీఆర్ గారు కాకినాడ మహానగరం కూడా 10 వార్డులు మునిగిపోయింది. అప్పుడు అగ్రికల్చర్ మంత్రిగా కురసాల కన్నబాబు గారు మా నియోజకవర్గం, మా ఇంటికి కొత్తపేట దూరంలో ఆయన ఇల్లు పడు, అది మొత్తం అక్కడ కూడా మునిగిపోయింది. ఆయన నియోజకవర్గం చాలా మునిగిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ సమస్యకి చూడండి, హై లెవెల్ మీట్ సూన్ ఆన్ ఏలేరు, హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కురసాల కన్నబాబు గారు సెప్టెంబర్ 17, 2020 ఏమన్నారు, ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హెవీ ఇన్ఫ్లోస్ ఇన్సెన్సెంట్ రైన్స్ ఏజెన్సీ ఏరియా ఫ్రమ్ ది పాస్ట్ 2 days ఏలేరు రిజర్వాయర్ ఓవర్ఫ్లోయింగ్ యాజ్ సచ్ వాటర్ వాజ్ రిలీజ్ ఫ్లడ్డింగ్ సెవరల్ ఏరియాస్ ఇన్ పెద్దాపురం, ప్రతిపాడు అండ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ. ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వాటర్ వచ్చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత 2022లో మీకు గుర్తుంటే గోదావరికి 1986 తర్వాత అతి భారీ వరద 28 లక్షల క్యూసెక్లు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజమండ్రిలో కూర్చొని 27 జూలై 2021 రివ్యూ చేసి గోదావరి వరదకి శాశ్వత పరిష్కారం ఈ డెల్టా ఆధునీకరిస్తానని చెప్పేసి నవంబర్ లోనే పనులు మొదలు పెడతానని కూడా చెప్పారు. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 3 రోజులకే పిఠాపురంలో జరిగిన కాపు నేస్తం కార్యక్రమానికి 29 జూలై 2021 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ స్థానిక ఎమ్మెల్యే దొరబాబు గారికి నన్ను అడిగారు. ఏమన్నారంటే ఇక్కడ సాక్షిలో వచ్చిందే, ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్ 1 ఆధునీకరణకి 142 కోట్లు, ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణకి 150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీ 20 కోట్లు చొప్పున 40 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ అది సభాముఖంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే, ఓకే మీరు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన వర్క్స్ మీరు ఆపేశారు, రివర్స్ టెండరింగ్ ఓకే మీ ఇష్టం చేశారు. కాకపోతే రివర్స్ టెండరింగ్ టెండరింగ్ ఇచ్చి మొదలు పెట్టాలి కదా. నెంబర్ 1 ఎందుకు మొదలు పెట్టలేదు? ఫేజ్ 1 ఫేజ్ 2 డబ్బులు మంజూరు చేస్తా అని చెప్పి మీటింగ్ లో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఆ తర్వాత కనీసం టెండర్లను పిలిచారా?
పిలవలేదు కదా, ఇది సమస్య. కనీసం టెండర్లు పిలిచేసి వర్క్ మొదలు పెట్టేసి ఉంటే కొంతవరకు పెద్ద ఆక్షేపించే వాళ్ళు కాదు కదా, జరుగుతున్న వర్క్ ఆపేసారు. అయితే సరే